మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాంట్రాక్టు రాహుల్ గాంధీ చెప్పినట్లు రేవంత్ ముందుకెళ్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాహుల్ చెప్పినట్లే కులగణన, రైతు రుణమాఫీతో సహా ఇతర స్కీంలను అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పథకాల అమలు సహా ఏది జరగాలన్నా ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరు అన్నదే ఈరోజు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర మిగిలిందని చెప్పని నేను పేర్కొంటున్నాను. వైస్ ఛాన్సలర్ నియామకం కావాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి. కార్పొరేషన్ల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి. పీసీసీఐ పదాధికారుల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి. మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి. మూసీ సుందరీకరణ ఫలానా వ్యక్తికే కేటాయించాలని రాహుల్ చెప్తే ఆ రకంగానే అడుగులు ముందుకు పోవాలి. ఇక ప్రతి ఒక్క విషయం కనుక పరిశీలించినట్టయితే ఈ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రి, రేవంత్ ముఖ్యమంత్రి అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించాలని చెప్పని నేను సవాల్ విసురుతా ఉన్నా. ఒక్క విద్యార్థికైనా డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు జరిగిందని సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీని అమలు చేయటం లేదన్నది చాలా స్పష్టంగా తెలిసిపోయింది.